నా మనవడు అమెరికా వెళ్తున్నాడు, త్వరలో తిరిగి వచ్చేస్తాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రమ్మని దీవించండి. నీ వల్లే మీ నానమ్మ మళ్లీ మామూలు మనిషి అయిందిరా. శ్రీరామనవమికి ఇంకా 4 రోజులే ఉంది. ఎలాగైనా వీలు చూసుకుని వచ్చి నానమ్మ కళ నెరవేర్చు. సంధ్య నా భార్య కాదు తాతయ్య. నాకు అసలు పెళ్లే అవ్వలేదు. నేను మీరందరూ అనుకుంటున్నంత మంచివాణ్ణి కాదు తాతయ్య. రిలేషన్షిప్ అంటే పెయిన్ అని, మనీ అంటే ఎవ్రీథింగ్ అని నమ్ముకుంటూ బ్రతికేవాణ్ణి. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ డబ్బు కోసమే తాతయ్య. నేనెప్పుడూ ఇలా అబద్దాలు చెప్పి బతకలేదు తాతయ్య. అలాంటిది మీలాంటి మంచి వాళ్ళకి అబద్దాలు చెప్తుంటే గుండె కోసుకుపోతున్నంత బాధగా ఉంది. ఇప్పటికైనా నేను నిజం చెప్పకపోతే నా మీద నాకే. రిలేషన్షిప్ లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు చూసి దూరం జరిగితే దాంతో పాటు వచ్చే పెద్ద సంతోషం కూడా దూరం అవుతుందని నాకు తెలియదు తాతయ్య. అనుకున్నది సాధించినప్పుడు భుజం తట్టేవాళ్లు, అనుకోని కష్టం వచ్చినప్పుడు చేయందించేవాళ్లు ఉంటేనే జీవితం అని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది తాతయ్య. కానీ ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. వీలైతే క్షమించండి తాతయ్య. నేను వచ్చి డ్రాప్ చేయనా? పర్లేదు, మీరు వెళ్లే డిఫరెంట్ రూట్ గా. ఇట్స్ ఓకే. బై చందు. Forgot. So sorry. వేరే దగ్గర జాబ్ ఎదుర్కొంటున్నారు. కేదార్నాథ్, ఐఎమ్ సారీ కేదార్నాథ్. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయ్ పేరు గుర్తుంచుకోపోవడం నాదే తప్పు. నీ పేరు బద్రీనాథ్ అని ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నువ్వు హార్డ్ వర్కర్ కేదార్నాథ్. పర్టికులర్ గా నువ్వు కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ సార్. ఏంట్రా నువ్వు డబ్బు వచ్చిందంటావు కానీ వాడద్దంటావు. పోనీ ఆస్తులు ఏమన్నా అమ్ముదామంటే అందులో ఫామ్ హౌస్ అమ్మద్దంటావు. వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు ఏమైందిరా నీకు? ఏదైనా దూరం అవుతుంటే గాని దాని వాల్యూ తెలియడం లేదురా. తాతయ్య దూరం అవుతుంటే తన వాల్యూ తెలిసింది. తాలి చేతిలో పెట్టి వెళ్తుంటే సంధ్య వాల్యూ తెలిసింది. ఒకప్పుడు ఆస్తిలా కనిపించిన ఫార్మ్ హౌస్ లో ఇప్పుడు అమ్మానాన్నలు కనిపిస్తున్నారు. దానిలోనే వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంబుద్ధి కావట్లేదురా. పర్లేదులేరా, ఇంకా 10 days టైం ఉంది కదా. ఇంతకీ నీ సంధ్యను ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ముందు తనకి నా గురించి నిజం చెప్పి కన్విన్స్ చేయాలి. తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని టెన్షన్ గా ఉందిరా. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్. ఎక్స్క్యూజ్ మీ, అది ఎలా కన్వే చేయాలో ఏంట్రా ఫోన్ లో చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? అయిందేదో అయిపోయింది, వదిలేసి. ఏంటి
డైరెక్ట్ గా నన్ను చూసేసరికి భయం వేసిందా? భయం అనేది మనకంటే బలవంతులను చూస్తే వస్తుంది, నిన్ను చూసి కాదు. రేయ్, ఆ బలుపే కాస్త తగ్గించుకో, లేదంటే జైల్లో అందరూ కలిసి తగ్గిస్తారు. నీ ఫ్రెండ్ కి జైల్ లైఫ్ ప్రాక్టీస్ చేయించు, అక్కడ ఈజీ అవుతుంది. ఏయ్, ఊరుకుంటే ఏంట్రా? రోడ్డు మీద వెళ్తుంటే 100 కుక్కలు మరుగుతాయి. అన్నిటికీ ఆన్సర్ చెప్తావేంటి? పద. రైట్. నువ్వు టోటల్ గా మారిపోయావురా. ఒకప్పుడు నువ్వు గొడవ పడుతుంటే నేను ఆపేవాడిని, ఇప్పుడు నువ్వు. హలో. ఏంటి సార్ మీరు పెళ్ళాన్ని వదిలేసి 15 గంటలైంది. ఆవిడ అసలు ఇంటికి సేఫ్ గా చేరిందా లేదా, అసలు ఎలా ఉందని కూడా ఫోన్ చేయరా? ఏ ఐఎమ్ సారీ, ఐ థాట్ యూ మస్ట్ బి వెరీ బిజీ. రెఫ్రీనా? వై లంచ్ కి కలుద్దామా? వై నాట్? ఏమన్నా పనుందా నాతో? పనుంటే తప్ప కలవరా నన్ను? నిజం చెప్పేయాలనుకుంటున్నాను. నో డిస్కషన్, దట్స్ ఇట్. ఏ తను వచ్చేసింది, బాయ్. సంధ్య, యాక్చువల్ గా నేను ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు సంధ్య? చెప్పండి, ఎందుకు అర్జెంట్ గా కలవాలని అన్నిసార్లు ఫోన్ చేశారు? ఆవేశంలో ఏదో చిన్న గొడవ జరుగుండొచ్చు, కానీ ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకుని బాధపడుతున్నాడు. హీ లవ్స్ యూ సో మచ్. ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా మీ గురించే ఆలోచిస్తుంటాడు. ఊర్లో అన్ని కోట్ల ఆస్తున్నా మీకోసం వచ్చేసాడు. ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడం మీ అదృష్టం. ఐ ఫీల్ జెలస్ ఆఫ్ యూ. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీడి గురించా? నా పేరు చెప్పి దీన్ని వాడేసావా? వీడికి అమ్మాయి అంటే ఆనందం, లవ్ అంటే ఎంటర్టైన్మెంట్, రిలేషన్షిప్ అంటే అవసరం. వీడికి కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుండదు, కానీ అదే 10 ఏళ్ల క్రితం కలిసిన అమ్మాయిల పుట్టుమచ్చలు మాత్రం గుర్తుంటాయి. అవసరం ఉంటే అర్ధరాత్రైనా ఫోన్ చేస్తాడు. వీడి పని అవ్వగానే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అమ్మాయి బోర్ కొట్టగానే దూరంగా పెట్టడానికి వీడికో దిక్కుమాల ఫిలాసఫీ ఉంది. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, ఫీలింగ్స్ ఉండకూడదు, ఫ్రీ బర్డ్ లా ఉండాలి, నో కప్స్ నో స్ట్రింగ్స్. ఇలాంటి మెచ్యూర్డ్ సోది చెప్పి అందరినీ వాడుకుని వదిలేస్తాడు. వీడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మానం పోయినా కనీసం మనశ్శాంతన మిగులుతుంది. సంధ్య, ఆగు. ఒక అమ్మాయికి తాళి కట్టించుకోవడం ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా? నువ్వు డబ్బు కంటే బంధాలకే విలువిస్తావనుకున్నాను. ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తావనుకున్నాను. నీకు ప్రేమ అంటే గౌరవం అనుకున్నాను. ఐ హేట్ యు. చందు, హలో హలో చందు, హలో హలో.
హాయ్ చందు. తాతయ్య అమ్మా సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య. హలో నేనే జస్ట్ ఇప్పుడే వచ్చాము. ఎదురుగానే ఉన్నాడు, మాట్లాడండి. మాట్లాడు. హలో ఎలా ఉన్నా నాన్న? సంధ్య బాగుందా? చెప్పవలసిన అవసరం లేదనుకున్నానురా. నువ్వు జీవితాంతం మమ్మల్ని కోరుకున్నావు కాబట్టే నిజం చెప్పావు. లేకపోతే మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయి ఉండేవాడివి కదా. థ్యాంక్ యూ తాతయ్య. నన్ను క్షమించు తాతయ్య అని అన్నావు చూడు, అదేరా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం.